Match number 14, Australia versus Ireland. Premadasa Stadium, Colombo. ఆస్ట్రేలియా టూర్ ఐసీసీ వరల్డ్ కప్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది, అది కూడా ఐర్లాండ్ తోటి. వాళ్ళ మెయిన్ కీ ప్లేయర్స్, వి ఆల్ నో దట్ దేర్ ఇస్ నో ప్యాట్ కమిన్స్, దేర్ ఇస్ నో హ్యాజిల్వుడ్, దేర్ ఇస్ నో మిచెల్ స్టార్క్ అండ్ దేర్ ఇస్ నో మిచ్ మార్ష్. So without these legendary players, Australia has started the campaign, World Cup campaign. చూస్తే అసలు ఆస్ట్రేలియా స్టార్ట్ చేసిన బ్యాటింగ్, దే పుట్ ఆన్ అరౌండ్ 180 runs. Pitch was very tricky, that was not easy for batting, but if you stick on the pitch for some time, if you spend some time and try to make shots, it is possible to reach 180 plus అని వాళ్ళు నిరూపించారు. So Josh Inglis, he scored 37 out of 17 balls, 6 fours and 1 6, and Cameron Gill scored 21 out of 11, 1 4 and 2 sixes. Renshaw kuda he struggled a lot, a couple of boundaries with 33 balls, 37 runs. Strike rate was very slow. So finally Marcus Stoinis, he finished it off. He got some lucky lives, but he survived and he scored 45 of 29. So totally 187 బోర్డు మీద పెట్టారు, 182 బోర్డు మీద పెట్టారు. బట్ ఐర్లాండ్ బ్యాటింగ్ వచ్చిన ఫస్ట్ లోనే వాళ్ళకి ఒక ఎదురు దెబ్బ తగలింది. ఏంటంటే వాళ్ళ ఓపెనర్ పాల్ స్ట్రింగ్ రిటైర్డ్ హెడ్ గా వెనుదిరగాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ది హ్యామ్ స్ట్రింగ్. కుడెంట్ ఏబుల్ టు బ్యాట్ మోర్ దాన్ 1 ball. ఫస్ట్ బాల్ సింగిల్ తీశాడు, ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ అతను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ సింగిల్ తీశాడు, అక్కడే హ్యామ్ స్ట్రింగ్ వచ్చి హీ వాస్ రిటైర్డ్ హర్ట్. లేటర్ ఆన్ దేర్ వాస్ నో వేర్ they were in the chase. Ireland couldn't able to make it out. One after the other they are losing regular intervals. Nathan Ellis ni ikkada manam మెచ్చుకోవాలి, ఎందుకంటే he composed the slower ones very well. ఈ పిచ్ మీద ఎలా బౌల్ చేయాలి, అతను బౌలింగ్ యాప్ట్ గా సరిపోయింది. సో వాళ్ళకి అసలు హ్యాజిల్వుడ్ లేడు, అసలు మెయిన్ లెజెండరీ బౌలర్స్ లేరు, ఎవరు లేరన్న ఫీలింగే రాలేదు. ఎందుకంటే హీ పిక్డ్ అప్ కపుల్ ఆఫ్ వికెట్స్ ఇన్ ద ఎర్లీ పవర్ ప్లే అండ్ లేటర్ ఆన్ హీ కేమ్ బ్యాక్ అండ్ పిక్డ్ అప్ అనదర్ 2 wickets. Total around 4 wickets Nathan Ellis picked up, and Adam Zampa, he picked up 4 wickets. He was very good yesterday. So Matham Gunatham, he also picked up 1 wicket. So finally they have seen the collapse of Ireland. So Ireland చాలా చిన్న టీము, సో ఆస్ట్రేలియా లాంటి బిగ్ టీమ్ తోటి they cannot face it. But nowadays big teams, small teams are chasing big teams కదా. సో అట్లీస్ట్ కొంచెం పోరాట పట్టు చూపించాల్సింది. బట్ tough luck for Ireland and good start for Australia.